హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు కమ్మటి కథలు. ఈరోజు మీకోసం యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎక్కడ చూసినా ఏ అంటున్నారు, ఎవరిని అడిగినా ఏ. ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఏ మీరు ఫ్రీగా మంచి ఫీచర్స్తో యూస్ చేయొచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ఆఖరికి చదువుకోలేని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. మనం ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడవచ్చు. అదే లాంగ్వేజ్లో రిప్లై ఇస్తుంది. రిప్లై అంటే వర్డ్స్లో కాదండోయ్, మనతో పాటు అది కూడా మాట్లాడుతుంది. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంటే చాలు, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఎయిర్టెల్ నంబర్తో లాగిన్ అయిపోయింది. లాగిన్ అవ్వగానే పర్ప్లెక్సిటీ ప్రో ఏ ఫీచర్ కనిపిస్తుంది. నా స్క్రీన్ని ఫాలో అయిపోండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, గెట్ ఫ్రీ పర్ప్లెక్సిటీ ప్రో ఏ ఫీచర్. దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే పర్ప్లెక్సిటీ ప్రో ఫీచర్ క్లెయిమ్ అవుతుంది. ఇది మీరు 12 months ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నేను క్లెయిమ్ చేసుకున్నా కాబట్టి నా క్లెయిమ్ నేను చూపిస్తుంది. చూడండి, ఇది 3 ఫీచర్స్తో వస్తుంది. అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, ఫైల్ అప్లోడ్ అండ్ అనాలిసిస్, 300 ప్రాసెసర్స్ డైలీ. అంటే రోజు మీరు 300 క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ ఫైల్ కానీ ఇమేజ్ కానీ అప్లోడ్ చేసి కూడా మీ డౌట్స్ని అడగచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ విన్నాక మీకు కూడా యూజ్ చేయాలనిపిస్తుంది కదా. అయితే లేట్ ఎందుకు, క్లెయిమ్ చేసుకున్నాక పర్ప్లెక్సిటీ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసేయండి. ఎలా యూజ్ చేయాలో చెప్తా, చూసేయండి. మనం 2 విధాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. మన డౌట్ని టైప్ చేసి అడగచ్చు, స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు. చూడండి, హాయ్ అని టైప్ చేయగానే హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని రిప్లై ఇచ్చింది. కెన్ యూ టెల్ మీ ఏ జోక్ అని ఇస్తే వెంటనే జోక్ చెప్పింది. ఇంకొక టైప్ ఎలా అంటే, మనం మాట్లాడితే అది కూడా మనం మాట్లాడే లాంగ్వేజ్లో రిప్లై ఇస్తుంది. స్క్రీన్ మీద సర్కిల్తో హైలైట్ చేశా కదా, అదే వాయిస్ అసిస్టెన్స్. దాన్ని క్లిక్ చేసి మన డౌట్ మనకి నచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడితే అది రిప్లై ఇస్తుంది. మీకు అర్థం అవడం కోసం ట్యుటోరియల్ చేసా, చూసేయండి. నమస్కారం, మనం తెలుగులో మాట్లాడుకుందామా సరదాగా? అవును, చాలా సరదాగా ఉంటుంది. ఏం మాట్లాడాలి? కొత్త కబుర్లు, పాత జ్ఞాపకాలు, లేదంటే ఏదైనా కొత్త విషయాలు? ఏదైనా సరే మాట్లాడుకుందాం. ఓకే, నాకు ఒక కథ చెప్తావా? చాలా సరే. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లోని చిన్న పిల్లవాడు రోజూ చెట్ల నీడలో కూర్చొని పక్షుల కిలకిలా రావాలు చూశారు కదా, దీనివల్ల ఎన్ని యూజెస్. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? ఇది ఎవరికి హెల్ప్ అవుతుందో మీ మైండ్లోకి వచ్చే ఉంటుంది కదా, వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ టు కమ్మటి కథలు ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తారు కదూ?